దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ ఉదయకాలం కూడా యోసేపు తన జీవితంలో ఒక మాట అంటాడు, బాధ కలిగిన దేశములో దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. నిజంగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారు 14 సంవత్సరాలు యోసేపు తన జీవితంలో నలిగిపోయాడు. చేయరాని కార్యాల విషయంలో అవమానాన్ని అనుభవించాడు, నిందను అనుభవించాడు, చెరసాల్లో వేయబడ్డాడు. తనకున్న విలువ, గౌరవం మొత్తం పోయింది. కానీ తాను ఏ దేశములైతే బాధను, వేదనను, దుఃఖమును, అవమానాన్ని అనుభవించాడో అదే దేశములో దేవుడు అతన్ని హెచ్చించి గొప్పవానిగా చేశాడు. ఈ ఉదయకాలం కూడా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీరు ఏ స్థలంలో ఉన్నారో, ఏ జనము మధ్య ఉన్నారో, ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో ఆ స్థలములో నుండి ప్రభు మిమ్మల్ని అభివృద్ధి పొందించబోతున్నాడు. అదే జనులు చూస్తుండగా, అదే వీధి వారు చూస్తుండగా, అదే కుటుంబం, ఇరుగు పొరుగు చూస్తుండగా నా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పొందించి వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈ 7వ మాసంలోనే అటువంటి కార్యాన్ని నా ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి కలవరపడమాకండి, దుఃఖపడమాకండి, ధైర్యంగా ఉండండి. బాధ కలిగిన దేశంలోనే మీకు అభివృద్ధి కలగబోతారు. కృప మీకు తోడై ఉండుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.